హాయ్ అండి. పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి చాలా ఈజీగా, టేస్టీగా, సింపుల్‌గా టమోటా రైస్ అయితే కుక్కర్‌లో 15 మినిట్స్‌లో అయితే రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల లంచ్ బాక్స్ ఖాళీ చేసి ఇంటికి తీసుకొస్తారన్నమాట. దీనికోసం అయితే కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇందులో అయితే చెక్క, లవంగ, యాలక్కాయలు, 2 పలావాకులు, 4 పచ్చిమిరపకాయలు, ఒక గుప్పెడు ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసుకొని ఒక గుప్పెడు టమాటా ముక్కలు వేసుకోవాలండి. కొన్ని టమాటా ముక్కలు అయితే మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలో వాటర్ ఎక్కువగా ఉంటుందండి. వాటర్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఇందులో కొంచెం వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు, కొన్ని టమాటా ముక్కలు వేసుకొని మనం పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకొని ఈ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుతూ వాటర్ అంతా బాగా దగ్గరగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయాక ఇందులో 1 స్పూను గరం మసాలా పొడి, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేసుకోవాలండి. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది బాగా కలిపాక మనం ఒక గ్లాసు రైస్ తీసుకుంటే మనం 2 గ్లాసులు వాటర్ అయితే తీసుకోవాలండి. మనం ఇందులో అయితే 2 గ్లాసు వాటర్ వేసుకుంటున్నాము. ఈ వాటర్ కొంచెం వేడయ్యాక మనం ముందుగా అయితే బియ్యం కడిగేసుకొని పక్కన పెట్టుకున్నామన్నమాట. ఈ బియ్యం మామూలు నార్మల్ బియ్యమేనండి. ఈ బియ్యం కూడా వేసేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ వస్తే మనకి రైస్ అయితే ఉడికిపోతుందన్నమాట. చాలా టేస్టీగా, సింపుల్గా ఉంటుంది. ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం నెయ్యి వేసుకుంటే గుమగుమలాడే టమాటా రైస్ రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.